respected DG sir, my colleague commissioners of police, Rachakonda Commissioner Sudhir Babu Garu, Cyberabad Police Commissioner Avinash Mohanty Garu, Madam Devasena Garu, Collector Garu, ఇంకా వేదికపై ఉన్న అందరి పెద్దలకు, వేదిక ముందు కూర్చున్న పెద్దలకు, తర్వాత అతి ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి, తర్వాత మా పోలీస్ ఆఫీసర్స్కి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలి. ఇందాక ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు చెప్పారు, కమ్యూనిటీ అండ్ పోలీస్ కలిసి చేసే ఏ పనులైనా దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది, దానివల్ల సమాజానికి ఎంత మేలు జరగవచ్చు, ముఖ్యంగా కొన్ని రంగాల్లో అది మన పాత్ర, కలిసి మనం చేసే పాత్ర సమాజానికి చేసే మేలు ఎట్లా ఉంటుంది అనేది ఆయన చెప్పారు. కాబట్టి నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయను, సమయం తక్కువ ఉంది. మనకు ముఖ్య అతిథి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ గారు కూడా మాట్లాడాలి కాబట్టి. కాకపోతే నేను ఒక 2-3 విషయాలు చెప్తాను మీకు. మిత్రులారా, మనకు ఒక నానుడి ఉంది ఇంగ్లీష్లో, ఏంటంటే పోలీస్ ఆర్ సివిలియన్స్ ఇన్ యూనిఫామ్, పోలీస్ ఆర్ సివిలియన్స్ ఇన్ యూనిఫామ్ అండ్ సివిలియన్స్ ఆర్ police without uniform. So you are all police without uniform. So all of us are police only. Police, why police? Policing for good. Policing to have order. Policing to prevent chaos. Policing to get the discipline. అటువంటి ఆ డిసిప్లిన్, ఆర్డర్ ఉన్న సొసైటీలోనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. పీస్ ఈజ్ ద ప్రికర్సర్ ఆఫ్ ప్రోగ్రెస్. శాంతి భద్రతలతోనే సమాజము ముందడుగు వేస్తుంది. నాగరికత అనేది కూడా మంచిగా వెల్లివిరుస్తుంది, వెరితలలు వేయకుండా మంచిగా వెల్లివిరుస్తుంది. అట్లాంటి మీరు సివిలియన్స్, యు ఆర్ వితౌట్ యూనిఫామ్ బట్ యు ఆర్ పోలీస్ అండ్ యూ హ్యావ్ గివెన్ యూనిఫామ్, దిస్ యూనిఫామ్ టు అస్. సో we are in uniform, we are police in uniform, but we are at the core civilians like you. So idaram kalisi pani chese ee కార్యక్రమానికి ఈ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అనే ఒక వేదిక ద్వారా ఇది ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఆ విషయం గౌరవ సెక్రటరీ గారు బుర్రా వెంకటేశం గారు నాకు కొద్ది నెలల క్రితం వారు డిస్కస్ చేసినప్పుడు, ఇది చాలా మంచి ప్రోగ్రాం, మనం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే పెద్ద మహానగరాల్లో మీకు తెలుసు, ఫోర్స్ ఎంత ఉన్నా కూడా మనకు ఇక్కడ విస్తరిస్తున్న, రోజు రోజుకి విస్తరిస్తున్న ఈ నగర జనాభాకు కానీ, అట్లాగే వాహన జనాభాకు కానీ, అట్లాగే మిగతా ఇతర నగర పట్టణాలకు సంబంధించిన అంశాల్లో కానీ మనకు ఫోర్స్ సరిపోదు. అప్పుడు కమ్యూనిటీ, తర్వాత పోలీసు చేయి భుజం కలిపి నడుస్తూనే ఇక్కడ మనకు అన్ని రకాలుగా ఒక ప్రశాంతమైన వాతావరణం కావచ్చు, ఒక మంచి వాతావరణం కల్పించవచ్చని ఒక ఆలోచనతోన ఆ రోజు దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. మీరు ఇందాక సెక్రటరీ గారు విన్న ఉపన్యాసంలో కూడా మీరు వినుంటారు, హైదరాబాద్ అంటే ఈరోజు హైదరాబాద్ ఒకటే కాదు, హైదరాబాద్ మహానగరంలో హైదరాబాద్, పాత హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు మనకు సైబరాబాద్, గత 2 దశాబ్దాల క్రితం కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ ఇప్పుడు చాలా పాతదైంది అది. అట్లాగే ఒక సుమారుగా 7-8 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ రాచకొండ. సో ఈ 3 నగరాలు కలిసి ఉన్న సమాహారం ఇది మనకు. సో కానీ సాధారణంగా ఈ మూడింటిని కూడా హైదరాబాద్ అనే పేరు మీదనే పిలుస్తుంటారు. సైబరాబాద్ బయట వాళ్ళకైతే అసలు హైదరాబాద్ అంటే సైబరాబాద్ అయినా రాచకొండ అంతా హైదరాబాద్ కింద లెక్క. బట్ హైదరాబాద్ మన రాజధాని కాబట్టి, మన రాష్ట్ర రాజధాని కాబట్టి ఇక్కడ మనం ఎంత మంచి శాంతి భద్రతలు మెయింటైన్ చేస్తే, ఎంత మంచి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ రెగ్యులేషన్ మెయింటైన్ చేస్తే అంతగా మన ఈ పట్టణాంతే కాదు మొత్తం రాష్ట్రం యొక్క ప్రఖ్యాతి అంతగా బయట మనకు వినపడుతుంది. తద్వారా మనకు ఎంతో ప్రోగ్రెస్, అంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు కానీ చాలా ఉంటారు. సో ఈ పట్టణానికి ఏర్పడ్డ ఇమేజ్ వల్ల మనకు మొత్తం రాష్ట్రానికే ఒక మంచి ఇమేజ్ వస్తుంది. దాంట్లో భాగంగానే ఒక 4 అంశాలు తీసుకొని మనము ఇప్పుడు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని 30,000 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కేవలం హైదరాబాద్ సిటీలోనే ఉన్నారు, అందులో 20,000 అమ్మాయిలు. కాబట్టి ఈ 4 అంశాల్లో మనం వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వీళ్ళందరినీ కూడా సోల్జర్స్ లాగా మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మనం ఇంకా ఈ నగరాన్ని ఇంకా మంచిగా ఉంచవచ్చనే ఉద్దేశంతో
ఈ నగరం బ్రాండ్ ఇమేజ్ కాపాడాలనే ఉద్దేశంతోన ఈ చేపట్టిన ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా హాజరు కావడం నిజంగా జనరల్గా ఒక ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అంటే ఏదో మహా అంటే సెక్రటరీ లెవెల్లో లేదా చీఫ్ సెక్రటరీ గారి లెవెల్లో డీజీపీ గారి లెవెల్లో అవుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు కమ్యూనిటీ పోలీసింగ్కి ఇస్తున్న ప్రాధాన్యత వల్ల ముఖ్యంగా యువత యొక్క పాత్రను గుర్తించిన వారు అయినందువల్ల వారి ప్రోగ్రాంకి చాలా తక్కువ టైంలోనే ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు వారికి ఈ విషయం చెప్పి టైం తీసుకొని చాలా బిజీగా ఉన్నా కూడా ఈరోజు పొద్దున్న నుంచి వారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు బిజీగానే ఉంటారు, ఈరోజు పొద్దున్న నుంచి ఇంకా బిజీగా ఉన్న ప్రత్యక్షంగా చూశాము. అయినా కూడా దీనికి ఇంత సమయం ఇచ్చి రావడం అనేది నిజంగా మన అదృష్టం. దీన్ని మనం ఉపయోగించుకొని ఇది స్ఫూర్తిగా మనం తీసుకొని మనం ఏదైతే 4 అంశాల్లో చేశామో డ్రగ్ మినేషన్ అరికట్టడం కానీ, అట్లాగే ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ, తర్వాత ఉమెన్ సేఫ్టీ, గర్ల్ సేఫ్టీ ముఖ్యంగా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది కానీ, అట్లాగే స్పై కెమెరాస్ ద్వారా ఈ అనేక ఎస్టాబ్లిష్మెంట్స్లో హోటల్స్లో కావచ్చు, బాత్రూమ్స్లో, ఈవెన్ స్కూల్స్లో, కాలేజ్లో ఈ అమ్మాయిలను వేధించే విధంగా వాళ్ళని ఫోటోలు తీసి అశ్లీల ఫోటోలు తీసి వాటిని వాడుకునే విధంగా వారిని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఇవన్నిటి మీద కూడా మనం అవేర్నెస్ ఇచ్చాం. 300 మంది మనం ట్రాఫిక్ వాళ్ళకి ఇచ్చాం. ఆ 300 మంది కూడా ఇంకా 30,000 మందిని తయారు చేస్తారు. అట్లాగే 250 మంది మనం అమ్మాయిలకు మనకి స్పై కెమెరా మీద, ఉమెన్ సేఫ్టీ మీద, గర్ల్ సేఫ్టీ మీద ఇచ్చాం. ఆ 250 మంది ఇప్పుడు 20,000 మందిని కూడా ట్రైనింగ్ ఇస్తారు. మొత్తం 30,000 సైనికులు మనకు తయారై రోడ్డు మీద మనకు ఉన్నారంటే మీకు అంటే అనేక రంగాల్లో మనకు వివిధ ప్రదేశాల్లో మీరంతా కూడా అక్కడ సైనికుల్లాగా నిలబడి మాతో కలిసి పనిచేస్తే దాని యొక్క ఇంపాక్టే వేరే ఉంటుంది. మనం ఊహించుకోవచ్చు. దాన్ని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా దాన్ని అక్కడ ప్రయోగించి మనం చూడాలి. ట్రాఫిక్ విషయానికి వస్తే నేను ఒక రెండు విషయాలు చెప్తాను. మీరు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా మా వాళ్ళు పనిచేస్తారు. అంటే ఆపడం కానీ, ఎవరన్నా చేజ్ చేయడం కానీ, ఓవర్ స్పీడింగ్ కానీ, దానికి మేము మిమ్మల్ని వాడుకునే ఉద్దేశం లేదు. కానీ మీరు ట్రాఫిక్ రెగ్యులేషన్ తర్వాత ట్రాఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించవచ్చు. ఉదాహరణకు స్టాప్ లైన్ దగ్గర ఆగకుండా పోయే వాళ్ళు మనకు చాలా మంది ఉంటారు. ఫ్రీ లెఫ్ట్ వదలకుండా మొత్తం అందరూ దాన్ని జామ్ చేసి ఫ్రీ లెఫ్ట్ పోయేవాడిని కూడా పోకుండా చేస్తారు. అక్కడ ఒక ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక చిన్న ప్లకార్డ్ పట్టుకొని మీరేం లేదు అక్కడ నిలబడతారంతే. ప్లీజ్ ఫాలో దిస్ స్టాప్ లైన్, డోంట్ క్రాస్ స్టాప్ లైన్, ప్లీజ్ లీవ్ లెఫ్ట్, ఫ్రీ లెఫ్ట్ అలోన్. ఇట్లా మీరు పెట్టుకుంటే ఎందుకంటే మీరు అందరూ కూడా +2 దాటి జస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ పిల్లలు, మీ మొహాలు చూసి ఇంత మంచి ఇంత చిన్న పిల్లలు, డిగ్రీ ఇప్పుడే అడుగుపెట్టిన పిల్లలు, అమ్మాయిలు వీళ్ళంతా వచ్చి ఇక్కడ నిలబడి చేస్తుంటే నేనేం పని చేస్తున్నాను అని ఒక ఆత్మవిమర్శ మొదలైద్ది వాళ్ళు. మీరు మాట్లాడరు అక్కడ, అది పెట్టుకుంటారంతే. అక్కడ మాట్లాడడం ఉండదు, లేకపోతే అరవడం ఉండదు, చలాన్ కూడా వేయడం ఉండదు. ఎందుకంటే రెగ్యులేషన్ టైము మనకు పీక్ అవర్స్లోనే ఉంటుంది. పీక్ అవర్స్లో మేము కూడా రెగ్యులేట్ చేస్తాం. అప్పుడు చలాన్ లేవు, ఏదో కెమెరాలో దొరికిన వాళ్ళు తర్వాత మేము చలాన్లు పంపిస్తాం. అది అయిన తర్వాత మేము మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంటాం. కానీ మీరు ఇప్పుడు అక్కడ నిలబడడం వల్ల దాని ఇంపాక్ట్ అనేది ఆ కెమెరాల కంటే కూడా పోలీస్ డ్రెస్లో మనకు వైట్ డ్రెస్లో అక్కడ నిలబడ్డ కానిస్టేబుల్ కంటే కూడా ఇంకా డబుల్ రెట్టింపు ఒక ఇంపాక్ట్ వస్తుంది అనేది అది తీసుకురావాలనేది నా విన్నపం మీకు అందరికీ. అట్లాగే పెడెస్ట్రియన్స్ క్రాస్ చేసే కాడ మనకు మెహదీపట్నం బస్ స్టాప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మెహదీపట్నం బస్ స్టాప్ దగ్గర ఎంతో మంది పెడెస్ట్రియన్స్ మనకు ముఖ్యంగా సాయంత్రం పూట పీక్ అవర్స్లో కనపడుతుంటారు. అందులో ముసలి వాళ్ళు ఉంటారు, లేడీస్ ఉంటారు. వాళ్ళు క్రాస్ చేయడంలో హెల్ప్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్టుగా మీకు క్రెడిట్స్ వస్తాయి, సమాజ సేవలో మీరు భాగం పంచుకున్నట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం సమాజానికి మీరు ఉపయోగపడుతున్నారు కాబట్టి సమాజం అంతా హర్షించే విధంగా ఉంటుంది. అందుకే మనకు ఒక తెలుగులో ఒక నానుడు ఉంది, మళ్ళీ ఎప్పుడు కూడా ఈ దేశం మాకేమిచ్చింది అని మనం ఎప్పుడు అనుకుంటాం, నాకేమిచ్చింది, నేనేం సాధించాను అనేది. కానీ ఎప్పుడు ఆలోచన కాకుండా దేశానికి మనం ఏమిస్తున్నాం అని ఆలోచిస్తే కనుక దేశానికి ఒక సైనికునిగా ఒక తల్లి తన బిడ్డని ఇవ్వచ్చు, దేశానికి ఒక సైంటిస్ట్గా ఇంకో తల్లి తన బిడ్డని ఇవ్వచ్చు, దేశానికి ఇంకా వివిధ రూపాల్లో సేవలు అందించే వాళ్ళని ఇవ్వచ్చు. కానీ అవే కాదు సేవలు, స్టూడెంట్గా ఉంటూ కూడా ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా ఉంటూ కూడా మీరు ట్రాఫిక్ జంక్షన్లో నిలబడి మీరు చేసే ఆ సేవ కూడా దేశానికి చేసే సేవే అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక డ్రగ్స్ విషయానికి వస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారి పట్టుదల, ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల దాని విషయంలో దాన్ని చెప్పక్కర్లేదు. తెలంగాణను హైదరాబాద్ అంటే మళ్ళీ అగైన్
రాచకొండ సైబరాబాద్ కలిపి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో ఆయన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని స్ట్రెంగ్తన్ చేసిన విధానము గతంలో ఒక స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్స్ అని ఎస్ఐబి, గ్రే హౌండ్స్, ఆక్టోపస్లు చేసిన విధానం కంటే కూడా చాలా గొప్పగా ఉంది. అది కొన్ని ఏళ్లు పట్టినాయి. అవి వేళ్ళూనుకోవడానికి తర్వాత పనిచేయడానికి కొన్ని ఏళ్లు పట్టాయి. కానీ వారు వచ్చి రాగానే 6 నెలల కాలంలోనే దానికి 60% అలవెన్స్ ఇచ్చి మొన్ననే కొత్త వెహికల్స్ ఇచ్చి మంచి అధికారులు నియమించి మంచి ఫెసిలిటీస్ కల్పించి ఈ డ్రగ్స్ మీద ఒక యుద్ధం ప్రకటించిన మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీరంతా కూడా ఈ యాంటీ డ్రగ్స్ దాంట్లో పాల్గొనబోతున్నారు. అవేర్నెస్ దాంట్లో భాగంగానే ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు తర్వాత అనౌన్స్ చేస్తారు. ఈ ప్రభుత్వం చాలా ప్రభుత్వాల కంటే ముందుగానే ఒక జీవో కూడా తెచ్చింది. ప్రతి స్కూల్లోనూ మనకు ఈ యాంటీ డ్రగ్స్ కమిటీ అనే పేరు ప్రహార్ కమిటీ, ప్రహార్ క్లబ్ అంటాం, అవి తీసుకురావడానికి. సో అక్కడ కూడా మనం చాలా ఆ మినేస్ ఎక్కువ ఉంది కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్తో మీరు ముఖ్యంగా పిల్లలుగా డ్రగ్స్ మానండి. ఇదే ట్రాఫిక్ జంక్షన్లో కూడా మనం అప్పుడప్పుడు సండేస్ కానీ అప్పుడు డ్రగ్స్ మానండి అని కూడా పట్టుకొని నిలబడతాం. A word speaks, I mean, one word is equal to 1,000, what do they say? Oh, sorry, one picture is equal to 1,000 words. So this placard is a picture. So that is like 1,000 words, and you don't have to say anything about it. Just you hold it, and on special occasions, డ్రగ్స్ మానండి, డ్రగ్స్ మామని తరిమి కొట్టండి అని మీరు చెప్తే దాని యొక్క ఇంపాక్టే వేరే ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఇటువంటి మంచి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. అట్లాగే ట్రాఫిక్ అవేర్నెస్, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్కి, అట్లాగే మిగతా అనేక పోలీస్ సంబంధించిన అంశాలకు సంబంధించిన అవేర్నెస్ కోసం ఒక FM రేడియో క్రియేట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి వారికి స్వయాన వచ్చిన ఐడియా ఇది. ఆ FM రేడియో కూడా ఇప్పుడు హైదరాబాద్ పోలీస్కి మనకు త్వరలోనే ఆ ప్రపోజల్ రూపుదిద్దుకుంటా ఉంది. కమ్యూనిటీ రేడియోలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఇస్తారు మనకు పర్మిషన్. దాంట్లో భాగంగా మనం FM రేడియో కూడా తెచ్చుకుంటాం. అందులో మీరందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా మీ అనుభవాలు షేర్ చేసుకోవడం, మన తల్లిదండ్రులకు, మన తోటి ప్రజలకు, మన నగర వాసులకు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండొద్దు అని చెప్పే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ పర్టికులర్లీ సెక్రటరీ గారు, తర్వాత దేవసేన గారు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బుర్రా వెంకటేశం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you very much, CP Garu. Now I request Honorable DGP to give his. Respected Chief Minister of the State, Shri Revanth Reddy Garu, Honorable Minister Shri Sridhar Babu Garu, my colleagues Venkatesham Garu, Principal Secretary and Vice Chancellor of the University, Mr. Srinivas Reddy Garu, CP, Mr. Avinash Mohanty, Mr. Sudhir Babu, Dev Sena Garu, and Collector Mr. Gautam Garu, all the people present on the dais, faculty members of JNTU, most important volunteers, NSS volunteers, all boys and girls, good evening. You all know that Hyderabad is a global city. There is one agency called Mercer. See, this is an American agency. So they have been conducting surveys of various cities in the world. So Hyderabad, for last several years, they have rated Hyderabad as the most livable city in the country, India. So you all know now Hyderabad is considered among the global city, and first city which is regarded by them in the world is Vienna in Austria. So maybe all youngsters can go through the Google and check what are the facilities available, why they have rated Vienna as the top livable city in the world. Government of Telangana has been promoting this city to be very, very safe city and very, very livable city, and we are in the middle of the list of nearly 130 countries
and maybe our aim should be to reach higher level in the list of nearly 130 cities. So I feel that in addition to what police is doing, what other agencies are doing, support of volunteers is also very, very important. One of the aspect in this livable city is the safety and security of the citizens. Cleanliness is also another aspect which is important, and we have almost 16,000 police force in Hyderabad city and another 16,000 for Cyberabad and Rachakonda. But you all know city is growing very fast, and it is a lot of people from different parts of the country and abroad are coming to the cities, and it is growing very fast. So if we see police, they will have some limitation, and we cannot increase numbers like anything. So our Principal Secretary Education and Vice Chancellor of the University and our Commissioners of Police have taken this initiative that NSS volunteers should be trained for the safety and traffic regulation in the city. I can tell you that this 30,000 volunteers which are going to be there will add into 32,000 of police force in the city. I can promise you your 1 hour standing at the junction or your one effort in checking some mall or anything towards the safety of women will be carried in the minds of citizens of this city. And they will be so inspired that they will not like to commit any violations before your eyes, because they will also see you as your children. You all must be seeing that in some of the countries, Europe or America, nobody violates. Nobody violates. And when we ourselves, Indians also go there, we don't violate there. Why? Because one is they have fear of the challan, that is the punishment, fear of the ticket, which runs into hundreds of dollars or pounds or euros. Second is they treat the society as they want to keep it clean and orderly. So when you will be there in the field and public will see you as your own children, I can promise the compliance level will improve in Hyderabad city also, and you will be making huge contribution towards the society, orderliness in the society. Moreover, it is not about the society alone. I can promise you all these NSS volunteers will learn leadership skills, lot of coordination skills, lot of skills which will give them experience and improvement in their own personality. I can promise you that it is a very, very good program which is being initiated, as our Principal Secretary and Commissioner Garu said, that we will extend it to other cities also in the state of Telangana. And I wish you all the best and do well and make this program successful. On this occasion, I will also like to add that for citizen safety, we have some some lines which are available to you. You know, this cyber crime also has increased quite a lot, because our population is using more this internet, so we are more prone. So if we see in the scale of use of internet, our Telangana using more internet, and therefore we are more prone to it. So we have one number, universal number 1930. All may please note down. 1930, it is a number where you can report the cyber crime fraud. You don't need to go to police station, you need not go to anyone. You don't need to find an influential people in the police. Immediately, once you understand that a cyber crime is reported, you must dial 1930 and report the cyber crime. And you must be seeing in newspapers that we have a system where if cyber crime is reported and your money is lost and you have reported it on 1930, immediately the amount will be frozen
and there is good chance that you will get back your money. Recently, there was one case where nearly 7 crore was lost, and within 10 minutes, because the complaint was filed and the amount was frozen, the entire money has come back to the citizen. This kind of citizen services we are initiating. Then you also know we have this 100 dial and 112 dial. It is also we have a call center. Our response time is quite good, and we are further trying to improve it. And I can tell you, it is like any other city in the world. You need not contact anyone. You dial 100 if you need the assistance of police. My request to all of you is, please utilize these facilities, and I can promise you, you will be much safe and better. Thank you. Jai Hind. So thank you very much, sir. Now I request Honorable Minister of IT and Industries to give his message. సభకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ వెంకటేశం గారికి, అదేవిధంగా మొన్ననే నియామకులైన కొత్తగా డీజీపీగా నియామకులైన జితేందర్ గారికి, ఇప్పుడే మాట్లాడిన మన కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న కమిషనర్స్కి, అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కమిషనర్ గారు దేవసేన గారు, జిల్లా కలెక్టర్ గారికి, ఈరోజు ఎన్ఎస్ఎస్ పరంగా ఇక్కడ కమ్యూనిటీ పోలీసుకు సంబంధించి సివిలియన్స్తో పాటు డేస్ అవతల వైపున్న పోలీస్ యంత్రాంగానికి సంబంధించిన అధికారులకి, ప్రిన్సిపల్స్కి, ఇతర అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ప్రధానంగా మహాత్మా గాంధీ గారు ఆ రోజు చెప్పిన ఒక గొప్ప నినాదం, మానవ సేయే మాధవ సేవ అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే గొప్పగా సేవలు అందిస్తూ ఉన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి అందరికీ కూడా మా ప్రభుత్వ పక్షాన మీకు అందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ సంబంధించిన పోర్ట్ఫోలియో కూడా వారే నిర్వర్తిస్తూ ఉన్నారు. అందుకోసం యువతకు సంబంధించి ఒక అర్థవంతమైన ఆలోచన ఇవ్వాలే మా కొత్త ప్రభుత్వం పక్షాన. కేవలం మాటల వరకే కాదు, చేతల ద్వారా చూపెట్టే ప్రయత్నంలో మీ అందరితో పాటు ముందుకు నడుస్తామని స్వయాన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావటం జరిగింది. ఎన్ఎస్ఎస్కు సంబంధించి మేము చూసాం, ముఖ్యమంత్రి గారు కూడా చూసి ఉంటారు. కాలేజీలో ఎన్ఎస్ఎస్ సేవ చేయాలని ఎంపిక చేసుకునేవారు కొంతమందే ఉంటారు. చిన్ననాటి నుంచి ఒక ఆలోచన, చిరు వయసులోనే మనము సమాజానికి ఏదో మేలు చేయాలి, ఒక కార్యాచరణ తీసుకోవాలి అనే తపన పడే ఆ వ్యక్తిత్వం, అవకాశం ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో ప్రవేశం కాగానే చాలామందికి కూడా ఏంలే ఎన్ఎస్ఎస్ ఏం సేవ చేస్తాం, కానీ కొద్దిమంది తప్పకుండా మనం ఇతరుల గురించి ఈ జీవితం ఆలోచన చేయాలనే ఆలోచన ప్రక్రియలోనే ఎన్ఎస్ఎస్ వారు ఎన్రోల్ అయి రిజిస్టర్ చేసుకొని సమయాన్ని వెచ్చించి సామాజిక స్పృహతో మీరందరూ కూడా ముందుకు నడుస్తూ ఉంటారు. మేము కూడా సేవ చేస్తూ ఉంటాం రాజకీయాల్లో. మా కూర్చున్న పోలీస్ మిత్రులందరూ కూడా సేవలు అందిస్తూ ఉంటారు. మా సేవలో, మీ సేవలో, వారి సేవలో అందరికీ మంచి చేయాలి, మేలు చేయాలి అనే యొక్క ఆలోచన.
ఆ క్రమంలోనే మీరు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, సివిలియన్స్ ఏ పోలీసులు, పోలీసులే సివిలియన్స్ అని. రేపు నిజంగానే ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పోలీసుగా ఎంపికైతే ఇంకా రెండో స్థాయిలో ఉంటుంది ఆ సేవ, ఇప్పుడు కూర్చున్న ఆ పోలీస్ సేవ కంటే ఎక్కువ. కొంతమంది ఉద్యోగాల గురించి లేకుంటే పోలీస్ డ్రెస్ చూస్తే గౌరవం రావాలి, రెస్పెక్ట్ రావాలి, సెల్యూట్ పెట్టాలి అనే వ్యక్తిత్వాలు ఎన్ఎస్ఎస్ పరంగా ఎంపికైన పోలీస్ ఆఫీసర్ ఉండదని మా భావన. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, మన హైదరాబాద్ అదేవిధంగా వివిధ జిల్లాలకు సంబంధించిన అనేక మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఒక ప్రత్యేకమైన ఆలోచనతో పోతా ఉన్నారు. ఇంతకుముందే మా డీజీ గారు చెప్పారు, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ అని. బ్యూటిఫుల్ సిటీ ఎప్పుడు ఏర్పడుతుంది? వెన్ ఇట్ ఈస్ ఫిల్డ్ బై బ్యూటిఫుల్ సిటిజన్స్. మనం చేయబట్టి సిటీ నిలబడ్డది. వీ విల్ మేక్ ఇట్ మోర్ బ్యూటిఫుల్. హౌ డు యూ మేక్ ఇట్? వాళ్ళకు 4 ప్రాంగ్డ్ అప్రోచ్ పెట్టుకున్నారు. 4 అంశాలపై ఒక ఆలోచన చేయాలని పోలీసు యంత్రాంగం, అదేవిధంగా విద్యాశాఖకు, స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ సంబంధించిన శాఖ వారు ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నారు. ఆ క్రమంలో ఈరోజు ఒక యుద్ధ ప్రతిపాదికన ముఖ్యమంత్రి గారు డ్రగ్స్కు సంబంధించిన మయర్మారిని పారదోలాలి మన రాష్ట్రంలో, ప్రత్యేకించి హైదరాబాద్లో. యువతను పీడిస్తా ఉన్నది ఏంది? ఒకటే, ఇక్కడ డ్రగ్స్. ఇక్కడే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈ మినేస్ చూస్తూ ఉన్నాం. దాన్ని ఏ విధంగా చేద్దాం, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. సరే, ముఖ్యమంత్రి గారు ఒక ఫోర్స్ని క్రియేట్ చేశారు. వారి ప్రయత్నం వారు జరుపుతూనే ఉంటారు. పోలీసు యంత్రాంగం దాని పరంగా మరి ఎన్ఫోర్స్ చేస్తూ ముందుకు నడుస్తూ ఉంటుంది. కానీ అవగాహన తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రజానికానిపై, మీలాంటి చదువుకున్న యువతీ యువకులపై ఒక సామాజిక స్పృహతో మరి అవగాహన తీసుకొచ్చే ప్రయత్న భాగంలో మీరందరూ కూడా ముందుకు నడవాలని ఒక పిలుపునివ్వటానికి వారు రావటం జరిగింది. మనం అందరం కూడా కదం తొక్కి ప్రధానంగా మన రాష్ట్రం హైదరాబాద్ డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మొత్తం ప్రపంచ దేశ స్థాయిలోనే ఒక పేరు సంపాదించే ప్రయత్నంలో మీరందరూ అనుకుంటే ఇది సాధ్యం. గ్లోబల్ సిటీ ఫర్ టుమారో వితౌట్ డ్రగ్స్ అంటే హైదరాబాద్గా మనం ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో వారు తీసుకుంటా ఉన్న స్టెప్స్ని కూడా నిజంగానే మేము అభినందిస్తూ ఉన్నాం. దాంట్లో మీరందరూ కూడా పాత్రదారులు కావాలని ముందుకు వచ్చిన తరుణంలో ఈరోజు మా ప్రభుత్వం యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి, యువతను ముందుకు తీసుకెళ్లాలి. యువతకు సంబంధించిన ఉపాధి విషయంలో కానీ, యువతకి సంబంధించిన వ్యక్తిత్వాన్ని పెంపొందించే ప్రయత్నంలో ఎన్ఎస్ఎస్ ఏ విధంగానే ఉపయోగపడుతుందో, ఒక లీడర్షిప్ నాయకత్వ లక్షణాలను పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఎన్ఎస్ఎస్ ఏ విధంగా ఉపయోగపడుతుందో, 10 మందికి మేలు చేయాలి, నేనే కాదు 10 మందికి సేవ చేయాలని ఒక దృక్పథం ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఆ క్రమంలో మీరందరూ కూడా ముందుకు నడిచి మనమందరం కూడా కలుసుకొని ఈ రాష్ట్రాన్ని, అదేవిధంగా ఈ హైదరాబాద్ మహానగరాన్ని ఒక గొప్ప నగరంగా ప్రపంచ స్థాయిలోనే, ప్రపంచ ఖ్యాతిలో నిలబడే దిశలో మీ అందరూ కూడా ఇదే విధంగా ముందుకు నడిచి మన రాష్ట్రాన్ని గర్వించేదగే యువత అని చెప్పుకునే విధంగా ముందుకు నడవాలని మీ అందరినీ కూడా కోరుతూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you very much, sir, for your best wishes and support, sir. As Industries and IT Minister, your support is very much essential for this program, sir. Now, I request Honorable Chief Minister Gar, before sir speaks, these logos for this 4 components will unveil, sir. Then, ఈ ఒక్కో కాంపొనెంట్ లో ఒక 5 పిల్లలకి వాళ్ళకి మన క్యాప్ అండ్ టీ షర్ట్ ప్రెజెంటేషన్ చేసిన తర్వాత మీరు వారికి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. లోగోస్.
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, హెడ్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారు, ఈ రెండు శాఖల సమన్వయంతో ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సామాజిక బాధ్యతను, నేషనల్ సర్వీస్ స్కీమ్లో మీరు చేస్తున్న కార్యక్రమాలను ఈరోజు మీతో కలిసి పంచుకోవడానికి నాతో పాటు నా సహచర మంత్రి గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, ఇతర అధికారులను ఆహ్వానించడం జరిగింది. నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా సంబంధిత శాఖలు, అధికారులుగా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు సమాజంలో ఉండే సమస్యల్ని పరిష్కరించుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ సమాజం మనది. ఈ సమాజంలో ఉండే సమస్యల్ని మనమే గుర్తించి మనమే పరిష్కరించుకున్నప్పుడు సమాజంలో వచ్చే దుష్ఫలితాలను మనం నియంత్రించవచ్చు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయమే కాకుండా సమాజంలో ఒక పెడధోరణులు, చాలామంది పెడధోరణులకు కారణం డ్రగ్స్ అనో, లేకపోతే బలహీనతలనో, లేకపోతే దుర్వ్యసనాలనో, ఇట్లా రకరకాలుగా మనం చర్చించుకుంటున్నాం. ఇది ఒక భాగం మాత్రమే. నేను గుర్తించి నాకున్న అవగాహన మేరకు ఇంకొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకుని ఈ వేదిక మీద. ప్రధానంగా ఈరోజు వచ్చిన టెక్నాలజీ, ముఖ్యంగా మన చేతిలో ఉండే మొబైల్ అనేది ఒక సమాచార వ్యవస్థనే కాదు, సమాజంలో ఉన్న చాలా సమస్యలకు తద్వారా బానిసలవుతున్న సమస్యలు కూడా గమనించినాము. ఈరోజు టెక్నాలజీ ఎంత మనకు అందుబాటులోకి వచ్చిందో సమాజంలో పెడధోరణులకు కూడా అదొక కారణంగా ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అందుకే చిన్నపిల్లలకు ఇట్లాంటి వాటిని దూరంగా ఉంచే విధంగా, ఒకవేళ మన ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉన్నా, కంప్యూటర్ ఉన్నా, ఇతర సాంకేతిక పరమైన వస్తువులు ఏవున్నా ఫ్యామిలీ అంతా కనిపించే విధంగా వాటిని ఉంచినప్పుడు పిల్లలను కొన్ని సమస్యల నుంచి దూరంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. రెండవది, జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ లేకపోవడం. ఇవాళ రేపు సమాజంలో జాయింట్ ఫ్యామిలీ ఉన్నారంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు. జాయింట్ ఫ్యామిలీ చాలా సమస్యలకు, చిన్నపిల్లలను మానసికంగా ఒక బలమైన వాళ్ళను, తాత అమ్మమ్మనో తాత నాయనమ్మనో, పిల్లల యొక్క ఆలోచనలు, మానసిక ఎదుగుదలకు వాళ్ళు ఎంతో ఉపయోగపడతారు. వాళ్ళ అనుభవాలను కానీ, వాళ్ళ కథల రూపంలో రామాయణం, భాగవతంలో ఉన్న అంశాలను ప్రస్తావించి ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలను ఎదుర్కొని ఏ విధంగా యుగ పురుషులు నిలబడ్డారో, లేదా సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కొని నిలబడి కుటుంబ వ్యవస్థల్ని కాపాడుకున్నారో తరతరాలుగా మనకు మన పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయం మన పిల్లలకు నేర్పించడానికి ఎక్కువ అవకాశం ఉండే. ఈరోజు చాలా వరకు సూసైడల్ టెండెన్సీ ఎందుకుంది పిల్లలలో, లేకపోతే పిల్లలు చిన్న చిన్న విషయాలకే పెడదోరలు పట్టడానికి, లేకపోతే కొన్ని బలహీనతలకు లొంగిపోవడానికి కారణం కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడమే. ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎంతో బలమైంది, ఎంతో గొప్పది. వసుదైక కుటుంబం అని ఊరికనే అనలే. గ్రామాలలో పెరిగిన వాళ్ళు
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు ఎలాంటి సమస్యలనైనా ధీటుగా ఎదుర్కొని ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ అదే సింగిల్ ఫ్యామిలీలో సింగిల్ చైల్డ్గా పెరిగిన వాళ్ళు ఆ యొక్క మెంటల్ కెపాబిలిటీ కానీ లేకపోతే సైకలాజికల్గా వాళ్ళకి వచ్చే ప్రెషర్స్ని కానీ తట్టుకునే పరిస్థితి లేదు. సో సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి మనం బయటికి వచ్చి సింగిల్ ఫ్యామిలీస్గా మనకు ఉండడము, సింగిల్ చైల్డ్గా ఉండడం కూడా ఈ సమాజంలో కొన్ని సమస్యలకు కారణమవుతున్నది. వీటిని ఓవర్కమ్ కావడానికి మనకు అవకాశం లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఊరిలో ఉంటే ఉద్యోగరీత్యా మనం బయటకు వస్తుంటాం, లేదా ఈరోజు మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఇంటర్నెట్ వ్యవస్థ కానీ, కంప్యూటర్ వ్యవస్థ కానీ, మొబైల్ వ్యవస్థ కానీ. వైఫ్ లేకుండా ఉండొచ్చేమో కానీ వైఫై లేకుండా ఉండలేని పరిస్థితులు ఈ సమాజంలో వచ్చినాయి. సో వీటిని అవాయిడ్ చేయలేనప్పుడు, వీటి నుంచి దూరంగా ఉండలేనప్పుడు, ఇట్లా ఉన్నా కూడా మనము మన వ్యవస్థని, మన సాంప్రదాయాలను కాపాడుకుంటూనే మన పిల్లల్ని మనం మానసికంగా సంసిద్ధులను చేయాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు ఎవరు? వీళ్ళే. ఇప్పుడు ఎన్ఎస్ఎస్లో ఇంతమంది వేలాది మంది పిల్లలు జాయిన్ అయినారంటే వీళ్ళందరూ ఎవరు? మన పిల్లలే, మన కుటుంబ సభ్యులు. వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ పోలీసింగ్ కానీ, మారల్ పోలీసింగ్ కానీ, కమ్యూనిటీ పోలీసింగ్ కానీ మనం వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎవరికి తీరిక లేదు. పేరెంట్స్ ఉద్యోగాలలో ఉన్నారనుకోండి, వీళ్ళని స్కూల్ పంపించేదానికి తయారు చేసి ఈ లోపల వాళ్ళ ఉద్యోగ బాధ్యతలలో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు పిల్లలు స్కూల్ నుంచి తొందరగా వస్తే పక్కింట్లో వ్యవస్థ ఇవాళ రేపు కల్చర్ మారిపోయి ఆ పక్కింట్లో ఎవరున్నారో ఈ పక్కింట్లో ఎవరున్నారో తెలియని వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత పిల్లలకి ఏం చేయాలనో అర్థం కానప్పుడు ఇట్లాంటి వాటితోనే ఉత్సుకత మొదలై బలహీనతగా మారుతుంది. ఇక్కడే నిజంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పొలిటికల్ వ్యవస్థ కానీ బాధ్యత తీసుకొని ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలను తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందుకే ఈరోజు నేను ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు ఈ సామాజిక బాధ్యతను, ఈ సమాజంలో వస్తున్న తీవ్రమైన పరిణామాలు, కొన్ని దేశాలల్లో మోర్ దాన్ 60% పాపులేషన్ డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఆ దేశంలో కొన్ని డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళని శిక్షించడమే మానేశారు. ఎందుకంటే బయట ఉండే జనాభా కంటే జైళ్ళలో ఎక్కువ జనాభా ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ దేశం కంట్రోల్ చేయలేక ఇంకా వదిలేసింది. ఉండేవాడే ఉంటాడు, పోయేవాడు పోతాడు అన్నట్టుగా దైవాధీనానికి వదిలేసి. ఇవాళ మన దేశంలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రాలల్లో ఇక్కడ ఉన్న చాలామంది విద్యార్థులకు ఏ మేరకు నాకు తెలుసో తెలియదు కానీ పోలీస్ అధికారులకు తెలుసు డ్రగ్స్ ఏ రకంగా ప్రభావితం చూపిస్తుంది, ఏ రకంగా బానిసలు అయిపోయినారు, యువత ఏ విధంగా నిర్వీర్యం అయిపోయి ఈ వ్యవస్థలు ఎట్లా దెబ్బతీస్తున్నాయో. ఇది రాంపేట్గా విస్తరిస్తున్నది. అందుకే ఈరోజు ట్రాఫిక్ సమస్య లేకపోతే ఇతర సమస్యలు మనం పరిష్కరించుకోగలిగినాయి, దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవడం అవకాశం ఉంది. అది ప్రాథమికమైన బాధ్యతనే. ఇవాళ సీరియస్ రెస్పాన్సిబిలిటీస్ డ్రగ్స్ చాలా వరకు స్కూళ్ళల్లో, అంటే కొంతమంది తల్లిదండ్రులు మాకు వచ్చి చెప్తుంటారు, పోలీస్ అధికారులు కానీ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్గా నా దగ్గర కూడా కొంతమంది వచ్చి చెప్పుకుంటుంటారు, మేము 100,000 కోట్లు సంపాదించడం, మాకు ఉండేది ఏకైక కూతురు, ఆ అమ్మాయిని ఎవరో ట్రాప్ చేసిండ్రు, లేకపోతే ఆ అమ్మాయి డ్రగ్స్కో లేకపోతే ఫ్రెండ్స్తోనే ఇట్లా అయ్యిండ్రు, మేమేం బయటికి చెప్పుకోలేము, కంప్లైంట్ పెట్టలేము, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఏం చేయాలని. పెద్ద ఫీజులు కట్టే స్కూల్లో అన్నీ మానిటరింగ్ చేస్తుండ్రు అని మనం అనుకుంటున్నాం. అనుకున్నంత గొప్పగా అక్కడ పరిస్థితులు కూడా లేవు. అందుకే స్కూళ్ళు కాలేజీల యజమానులను మేము స్పష్టంగా పిలిపించి, ముఖ్యంగా పోలీస్ అధికారులతోని వాళ్ళందరినీ పిలిపించి మేనేజ్మెంట్స్ని కూడా
ఈ విధంగా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి సైన్సో ఫిజిక్సో మ్యాథమెటిక్సో ఇంగ్లీషో అదర్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ నేర్పించడం కాదు, మీ పిల్లలకు మారల్ పోలీసింగ్ నేర్పించండి. ఫిజికల్ డైరెక్టర్లను పెట్టి స్పోర్ట్స్ నేర్పించడం కాదు, ఫిజికల్ డైరెక్టర్స్ని పిల్లలకు ఆటల పోటీలు నేర్పించడం కాదు, మీ ప్రతి స్కూల్లో కాలేజీలో తప్పకుండా పిల్లలలో వస్తున్న బిహేవియరల్ చేంజెస్, వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు గుర్తించడానికి అవసరమైన స్టాఫ్ను మీరు రిక్రూట్ చేసుకోవాలి. సైకాట్రిస్టుల నుంచి సైకాలజిస్ట్ వరకు మీ స్కూళ్ళల్లో మ్యాండేట్గా మీరు పెట్టుకోవాల్సిందే. పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు మీరు పిల్లలను నిశితంగా గమనించాలి, తల్లిదండ్రులను పిలవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళు టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే హోంవర్క్ సంబంధించిన అన్ని మోసుకురావడానికి ప్రాబ్లం అని వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకు ఒక ఏమంటే వడికాల్ స్కూల్లోనే వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి ఇస్తున్నారు. వాటిని కూడా మిస్యూజ్ చేస్తున్నారు. గాంజాయి చాక్లెట్లు అందులో పిల్లలు ఈ ఆడపిల్లల పేరు మీద లాకర్స్ తీసుకొని దాంట్లో అట్లాంటివి కూడా పెట్టి స్కూల్లో ఒక అందుబాటులోకి తీసుకొచ్చే వ్యవస్థలు కూడా కొన్నిట్లలో మేము గమనించినాం. ఈ సమస్యలు అట్లా ప్రోత్సహించేవాడు స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర ఇట్లాంటి వాటిని లాభం కోసం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉండనే ఉంటారు. వాళ్ళని పట్టుకోవాలంటే పోలీస్ వ్యవస్థ ఉన్న వ్యవస్థ సరిపోదు. అక్కడే ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యొక్క అవసరం ఉంది. మారల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మీది. సివిలియన్స్గా మనము యూనిఫార్మ్డ్ ఫోర్సెస్కి మనం సపోర్ట్ చేయాలి. డ్రెస్ లేని పోలీసులం మన స్కూళ్ళ దగ్గరనో మన ఇళ్ళ దగ్గరనో మన ప్రాంతంలోనో మన కాలేజీలోనో ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవి గమనించినా ఎంబడే పోలీసులకు మనము ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా మనం నిజంగా ప్రయత్నం చేస్తే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేసుకోవడం పెద్ద సమస్య కాదు. ఆ మధ్య నేను సింగరేణి కాలనీలో ఒక 6 సంవత్సరాల అమ్మాయిని బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ నేను వెళ్ళి పలకరించడానికి ఆ కుటుంబానికి పోయినప్పుడు ఆ సింగరేణి కాలనీలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే గంజాయి. సాయంత్రం అయితే అరుగుల మీద పెట్టి గంజాయి అమ్మే పరిస్థితి సింగరేణి కాలనీలో ఉంది. ఎవడైతే ఈ నేరానికి పాల్పడ్డాడో వాడు గంజాయి మత్తులో ఈ నేరానికి పాల్పడ్డాడు. చివరికి తేరుకున్న తర్వాత ఆ ముద్దాయి పోయి రైలు కింద తలకాయ పెట్టి చచ్చిపోయాడు. కానీ ఆ తల్లిదండ్రులకు ఆ దుఃఖము. ఇట్లాంటివి పోలీసులు వచ్చి ఆ కాలనీల్ని మొత్తం చెక్ చేసి చెప్పడం కష్టం. కానీ అక్కడ మీలాంటి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆ ప్రాంతంలో ఉంటే పోలీసులకు ఆ సమాచారాన్ని చేరవేస్తే తప్పకుండా ఏరియాని కంప్లీట్గా నిర్బంధించి మొత్తం వాటి అన్నిటిని కూడా మనం నిషేధించడానికి నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు మీ అందరినీ కలిసి మన రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులు కొంతమంది టాంజానియా కెన్యా ఇట్లాంటి కొన్ని దేశాల నుంచి అందరని నేను అనను, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్లో పాల్గొంటున్నారు. పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి పక్క రాష్ట్రాలకు వస్తున్నాయి, పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తుంది. మన రాష్ట్రంలో వినియోగదారులు పెరిగిపోతున్నారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి తక్కువ కానీ వినియోగం పెరుగుకుంటూ పోతుంది. వీటన్నిటిని కూడా నియంత్రించాలన్న ఆలోచనతోనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థనే ఏర్పాటు చేసింది తెలంగాణ గవర్నమెంట్. దట్ ఈస్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. ఒక డీజీపీ ఆఫీసర్ని దాదాపు ఒక 400 మంది అధికారులను అన్ని రకాలుగా ఎంపవర్ చేసి ఎన్ఫోర్స్ చేయాలని నిర్ణయం తీసుకొని వాళ్ళకి సర్వ అధికారాలు ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళ మీద యుద్ధమే ప్రకటించినము. ఆ యుద్ధంలో పోలీసులే కాదు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అన్నగా నేను పిలిపిస్తున్న ఈ రాష్ట్రం మనది. తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలకు సామాజిక సమస్యల మీద పోరాటాలకు వేదిక. ఒకనాడు తెలంగాణ అంటే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు సమాజంలో ఉన్న సమస్యల మీద చదువుకోవడమే కాదు చదువుతో పాటు
పోరాటాలు చేసిన చరిత్ర మనకున్నది. ఆ చరిత్రనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. ఎప్పుడు ఈ సమాజంలో రైతులకు సమస్యలు వచ్చినా, విద్యార్థులకు సమస్యలు వచ్చినా, మహిళలకు సమస్యలు వచ్చినా మొట్టమొదట ఈ సమాజంలో సామాజిక బాధ్యతను వ్యవహరించింది విద్యార్థులు, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు. ఇవాళ కాలేజీలల్లో, యూనివర్సిటీలలో చదువుకున్న విద్యార్థులే గంజాయి మత్తుకో, డ్రగ్స్ మహమ్మారికి బానిసలైతే మన భవిష్యత్తు ఎట్లుంటుందో మీరు ఆలోచన చెయ్యండి. ఏ విద్యార్థుల పోరాటాలతోని రాష్ట్రం వచ్చిందో, తెచ్చుకున్న రాష్ట్రం మీ కళ్ళ ముందల్నే గంజాయి బానిసలుగా మారి ఉద్యమ స్ఫూర్తిని కోల్పోయి సామాజిక బాధ్యతను మర్చిపోయి ఈ సమాజం ఏమైతే ఏముంది, నేను గంజాయి మత్తులోనో డ్రగ్స్ మత్తులోనో జోగుతా అని అంటే అది మనకు మంచి చేయలేదు. ఈ సమాజం మనది. ఇవాళ పక్కింట్ల పిల్లోడికి వచ్చి ఉండొచ్చు, రేపు మన ఇంట్లోకి రాదని గ్యారంటీ లేదు. ఇవాళ మనకు హోదా ఉండి ఈ హోదాతోని అన్ని హంగు ఆర్భాటాలు ఉండొచ్చు. మన తర్వాతి తరాలకు ఈ హోదాలు మనం బదిలీ చేయకపోవచ్చు. మనం సంపాదించిన ఆస్తి బదిలీ చేయొచ్చు. హోదా లేనప్పుడు మనం ఇచ్చిందైనా వాళ్ళు కాపాడుకోవాలంటే వాళ్ళకు ఒక రక్షణ ఉండాలి. ఈ సమాజంలో ఈ వ్యవస్థల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు కేరళలో ఇంతకుముందే మా అధికారులు చెప్తున్నారు, నేషనల్ పోలీస్ సర్వీస్ అని ఎన్ఎస్ఎస్ ఎట్లనో పోలీసింగ్ సర్వీస్ కూడా, అంటే విద్యార్థులను పోలీసింగ్ చేసేటట్టు కూడా కాలేజీలలోనే వాళ్ళని ఎంపవర్ చేసి వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చే విధానాన్ని కేరళలో తీసుకొచ్చేందుకు చాలా సక్సెస్ఫుల్ మోడల్ అని ఇంతకుముందే మా అధికారులు చెప్తున్నారు. నేను మా డీజీపీ గారికి సూచన చేస్తున్నా, మీరు అన్ని జిల్లాల ఎస్పీలను పిలిచి మాట్లాడండి. ఆల్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజెస్లో మ్యాండేట్గా ఆ జిల్లా ఎస్పీలు పోలీసింగ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి వీక్లీ వన్స్ ఈ ఎస్పీలు పోయి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఒక బాధ్యత గల పౌరుడిగా, సామాజిక స్పృహ ఉన్న పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. ఈ సమాజానికి ఐఏఎస్లు ఐపీఎస్లు రోల్ మోడల్స్. అన్ఫార్చునేట్లీ పొలిటికల్ రోల్ మోడల్స్ తగ్గిపోయిన రకరకాల కారణాల చేత. కానీ ఇప్పటికీ మనకు ఐఏఎస్ ఐపీఎస్ల మీద ఇంకా మన పిల్లలకు, మన సమాజానికి ఒక గౌరవం ఉన్నది, మర్యాద ఉన్నది. మనం ఆ బాధ్యతను తప్పకుండా నెరవేర్చాలి. వీలైతే స్కూల్స్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్ల మన జిల్లాల ఎస్పీలను, ఉన్నతాధికారులను, లోకల్ డిఎస్పీలు అప్ టు ఎస్ఐ వరకు ఆయా ప్రాంతంలో ఉండే స్కూల్స్, కాలేజీలలో తప్పకుండా వారంలో ఒక 2 గంటలు అక్కడికి వెళ్ళమనండి. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈజ్ అవర్ డ్యూటీ, దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు ఎన్ఫోర్స్, దిస్ ఈజ్ వాట్ మారల్ పోలీసింగ్. నాట్ ఓన్లీ ఫిజికల్ పోలీసింగ్ ఈజ్ going to resolve some problems, not all the problems, but moral policing is going to resolve every problem. We have to focus more and more on moral policing. ఖచ్చితంగా పోలీస్ అధికారులకు, కలెక్టర్లకు ఎట్లయితే నేను ఆదేశాలు ఇచ్చినో స్కూల్స్, కాలేజెస్తో పాటు హాస్పిటల్స్, అంగన్వాడీలు, అగ్రికల్చర్ ఫీల్డ్స్ను మ్యాండేట్గా ఇన్స్పెక్ట్ చేయండి. వాళ్ళ సర్వీస్ బుక్లలో ఎవ్రీ మంత్ వాళ్ళ సర్వీస్ రికార్డ్స్లో నోట్ చేయండి అని చెప్పినో, మీ పోలీస్ అధికారులు కూడా వాళ్ళ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ఇట్లాంటి మారల్ పాలిసింగ్ చేసిన అధికారులకు కొన్ని మార్కులు ఎక్స్ట్రా ఇవ్వండి. దాంతో వాళ్ళు ఈ సమాజంలో ఒక అవసరమైన చైతన్యాన్ని తీసుకొస్తారు. అన్ని స్కూళ్ళలో, కాలేజీలలో కూడా మనం ఎన్ఎస్ఎస్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా, వాళ్ళకి ఆ స్పిరిట్ని ఇచ్చే విధంగా. ఎందుకంటే ఈ స్టేట్లో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నా. స్పోర్ట్స్ అనేది నిర్వీర్యం అయిపోయింది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక బెస్ట్ మోడల్ స్టేడియంని కట్టాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాబోయే రోజుల్లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా, క్రీడాకారులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే విధంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాం. చదువుకుంటే ఉద్యోగం వచ్చినా రాకపోయినా క్రీడాకారులుగా రాణిస్తే మాత్రం గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది. మీరు చాలా మందిని చూడండి, ఉద్యోగాలతో పాటు నేను నిన్ననే క్రికెటర్ సిరాజ్కి ఇంటి స్థలంతో పాటు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తా అని చెప్పిన. అంతకుముందు నిఖత్ జరీన్
బాక్సర్కి నిజామాబాద్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, పేరెంట్స్ పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా కాదు. ఆ అమ్మాయి బాక్సింగ్లో రాణించడంతో అన్ని రూల్స్ రిలాక్స్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయికి డిఎస్పీ ఉద్యోగం ఇస్తున్నాం. 2 కోట్ల రూపాయల అమ్మాయికి నగదు బహుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మనమెందుకు నిఖత్ జరీన్లము, మనమెందుకు సిరాజులం కాలేము? మీరెందుకు రేవంత్ రెడ్డిలు కాకూడదు? మేమేమి అమెరికన్ యూనివర్సిటీలను, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలను చదువుకొని ముఖ్యమంత్రి కాలే. జెడ్పీహెచ్ఎస్, జిల్లా పరిషత్ హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని నల్లమల్ల అడవులో ఒక మారుమూల గ్రామం నుంచి సొంత ఊర్లో 5వ తరగతి వరకు చదువుకొని 6 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి హై స్కూల్ చదువుకొని అక్కడి నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసి ఒక పట్టుదలతోని ఫోకస్డ్గా పనిచేసినాం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన. నా వరకు నా లైఫ్లో నాకు ఏం రిగ్రెట్స్ లేవు. నా లైఫ్లో నేను అనుకున్నది సాధించిన ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉన్నది. దీనికి నేనేం కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేదు, లేకపోతే అమెరికన్ యూనివర్సిటీలను, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలను నేను మాస్టర్స్ చేసి రాలే. సామాన్య ప్రజల యొక్క ఆలోచన, సామాన్య ప్రజలలో ఒకరుగా ఈ ప్రజలలో మమేకమై ప్రజల యొక్క ఆలోచనని తెలుసుకుంటూ ప్రజా సమస్యల మీద నిలబడి కొట్లాడుతూ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల్ని ఎదుర్కొని నిలబడ్డాం కాబట్టి ఈరోజు ఇక్కడికి రాగలిగినాం. సమస్యలు వచ్చినప్పుడు లొంగిపోయో, ఆ సమస్యల్ని చూసి పారిపోయో, సమస్యలకు భయపడి మనము ఈ వృత్తిని వదిలేస్తే ఇక్కడి వరకు రాణించలేం. నేను కూడా అందుకే ఈ తరానికి చెప్తున్నా, ప్రజాప్రతినిధి అనేది అత్యంత పవిత్రమైన బాధ్యత. సరే, సమాజంలో రకరకాల పరిస్థితులు ఆ వృత్తికి రావాల్సినంత గౌరవము, ఇవ్వాల్సినంత విలువ లేదనుకో, దాన్ని రివైవ్ చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. నేను చెప్పేది ఒకటే, అన్నిటికంటే ఎక్కువ గంటలు కష్టపడి పనిచేసేది రాజకీయం. 24/7 పనిచేసినా ఇంకా కొంచెం పెండింగ్ ఉంటుంది. కానీ కొంతమందికి ఎంబడే అవకాశాలు వస్తే కొంతమందికి అసలే రావు. నాకైతే ఎప్పుడు ఏది కావాలన్నా అది ఆటోమేటిక్గా అది అట్లా టైంకి వచ్చేసింది. ఇక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు మా జిల్లా ఎస్పీగా ఉండే. వారు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ మెంబర్, జడ్పీటీసీని. ఆ రోజు వారికి కూడా తెలియకపోయి ఉండొచ్చు, నేను జడ్పీటీసీ నుంచి నెక్స్ట్ ఎదుగానో వారికి కూడా తెలియకపోయి ఉండొచ్చు కదా. మా పోలీస్ స్టేషన్ వారు 60 కిలోమీటర్ల అవతలికి షిఫ్ట్ చేసింది. నేను ఏదో జడ్పీటీసీగా ఉండేనో మిడ్చల్ మండలంలో ఉండే పోలీస్ స్టేషను వేరే కారణం చేత 60 కిలోమీటర్ల దూరానికి మారుస్తే 3 బస్సులు మారి నేను ఆ పోలీస్ స్టేషన్కి చేరాలి. ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే ఉదయం ఊర్లో బయలుదేరితే చీకటి వరకు స్టేషన్కి చేరుకుంటాం. ఆడ ఫిర్యాదు ఇచ్చి వెనకకి రావాలంటే రాత్రి వాళ్ళ పోలీస్ స్టేషన్లోనే పండుకోవాలి. ఒక రాత్రి పోలీస్ స్టేషన్లో ఎవడన్నా ఊరు నుంచి పోయి ఉంటే వాడిని ఎట్లా చూస్తారు ఊర్లో? ఆ సమస్యను తీసుకెళ్లి వారికి వివరించిన, మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బాలానగర్లో జడ్చర్ల అవతల పెట్టారు మిడ్జిల్ దీది, ఆ బాలానగర్ పోవాలంటే 3 బస్సులు మారాలి. ఊర్లో నుంచి బయలుదేరితే 3 బస్సులు మారి పోలీస్ స్టేషన్కి పోయేవరకు అర్ధరాత్రి అవుతుంది. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో వస్తే మీరు పోలీస్ స్టేషన్లో మంచిగా చూసుకున్న ఊరికి పోతే ఊరేమనుకుంటుంది. స్టేషన్ని మారవండి అని చెప్పి వారు ఎస్పీగా ఉన్నప్పుడు నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. వారు చేసిండ్రు ఆ పని, చేయలేదని నేను అంటలే. కానీ ఆ రోజు నేను జడ్పీటీసీనే కదా, బాధ్యత పెద్దగా నెరవేర్చాల్సిన అవసరం లేదు, ఏముందిలే అని ఊరుకుంటే ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారిని అవసరమైతే హైదరాబాద్ కమిషనర్గా పోస్టింగ్ చేసే ముఖ్యమంత్రి కుర్చీలో ఉండేవాడిని కాదు. ఒకరోజు వారి దగ్గరికి నేను కాగితం తీసుకొని వెళ్ళిన, ఈరోజు మా ప్రాంతానికి అవసరం ఉందని. ఈ రోజు ఏదైనా అవసరం ఉంటే వారు నా దగ్గరకు వచ్చి సమాజానికి అవసరం ఉందని చెప్తున్నారు. ఇట్స్ ఏ స్పాన్ ఆఫ్ 15 years. 2006-7లో ఇది జరిగింది. 2023లో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా. 10 సంవత్సరాలు 16 సంవత్సరాలు కష్టపడితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగినాము. మీరందరూ ఎందుకు కాలేరని నేను అడుగుతున్నా. మీరందరూ కష్టపడండి, ఒక ఫోకస్తో పనిచేయండి. ఇక్కడున్న
జితేందర్ కావచ్చు, లేకపోతే అవినాష్ కావచ్చు, సుధీర్ బాబు వాళ్ళ ఫాదర్ ఎంపీ, కానీ ఆయన ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఏం రాజకీయాలు వైపు పోలేదు, చదువుకుంటే ఐపీఎస్ అయింది. శ్రీనివాస్ రెడ్డి గారు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, చదువుకొని ఐపీఎస్ హైదరాబాద్ సిటీ కమిషనర్ అయింది. ఇవన్నీ కూడా ఏంటంటే మనం మన లైఫ్లో ఫోకస్ పెట్టినప్పుడు ఇది సాధ్యమవుతుంది. అట్లనే మీరు కూడా లైఫ్లో ఫోకస్ పెట్టండి. ఎన్ఎస్ఎస్ అని ఏదో ఉన్నాం, వాలంటీర్గా అట్లా వచ్చినాం, ఇట్లా పోయినాం, ఏదో సర్టిఫికెట్ వస్తుంది, లేకపోతే ఏదో ఆ డ్రెస్ వేసుకొని ఫోటో దిగినామని కాకుండా దీన్ని కూడా నిబద్ధతతో చేయండి. డెఫినెట్గా మీ లైఫ్లో మంచి లైఫ్ మీకోసం ఎదురు చూస్తుంది. చివరిగా ఒక్క మాట, ఎలాన్ మస్క్ అయినా, బిల్ గేట్స్కైనా, బిల్ క్లింటన్కైనా, నరేంద్ర మోడీకైనా, రేవంత్ రెడ్డికైనా, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్కైనా రోజుకి 24 గంటలే ఉంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి నాకు 48 గంటలు పర్ డే లేదు. నరేంద్ర మోడీ గారికి కూడా 48 గంటలు లేదు. ఎలాన్ మస్క్ కూడా డ్రైవర్లెస్ కార్ కనిపెట్టిన వాళ్ళకు, ఇంజనీర్ కూడా 24 అవర్సే. ఈ 24 అవర్స్లో ఎవరికైనా 8 గంటలు పడుకోవడానికో కుటుంబాన్ని కేటాయించడానికి 8 గంటలు తీసేయండి. 8 గంటల్లో నాన్ ప్రొడక్టివ్ లైఫ్ ఏమంది. ఇంకా మిగిలింది ఎంత? 16 అవర్స్. ఈ 16 గంటల్ని ఏ వర్టికల్ కింద మీ లైఫ్ను డిజైన్ చేస్తారో, డిఫైన్ చేస్తారో, ఫోకస్ చేస్తారో, ఆ 16 గంటలలో మీరు చేసే పనిని బట్టి మీరు ఒబామా కావచ్చు, మీరు బిల్ గేట్స్ కావచ్చు, బిల్ క్లింటన్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే జితేందర్ శ్రీనివాస్ రెడ్డి కావచ్చు. ఈ 16 గంటలలో మన లైఫ్లో మనం ఏం పని చేయాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం ఏమవుతామో డిసైడ్ అవుతుంది. అది కూడా పర్టికులర్గా 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ లోపల మనం వేసుకున్న రోడ్ మ్యాపే మిగతా లైఫ్ అంతా పనికొస్తుంది. 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు నాకు యంగ్ ఏజ్ వచ్చింది కాబట్టి చాలా మంది పిల్లలు అంటారు నాకు కొంచెం స్పేస్ కావాలా, నేను కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటున్నా అని. ఈ 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు ఎంజాయ్ చేసిన వాటికి ఆ తర్వాత చేయడానికి ఏమి ఉండదు. ఈ 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు కష్టపడ్డావు అంటే 25 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వరకు నీ లైఫ్ అనేది నీ చేతిలో ఉంటుంది. సమాజంలో గౌరవం ఉంటుంది. నిజంగా లైఫ్ ఎంజాయ్ చేయడం అనేది కుటుంబ సభ్యులతో రియల్ జర్నీ అక్కడనే స్టార్ట్ అవుద్ది. కాబట్టి మిత్రులారా, ఇది ఒక మంచి అవకాశం. మన లైఫ్ మన చేతుల్లో ఉంది. మన లైఫ్ని మనం ఎట్లా డిజైన్ చేసుకుంటే, ఎట్లా ఫోకస్ చేసుకుంటే, ఎట్లా రోడ్ మ్యాప్ చేసుకుంటే అట్లా తయారవుతుంది. గొప్ప వ్యక్తులు ఎవ్వరు గొప్ప కుటుంబాల నుంచి రాలే. మీరు ఎవరినైనా తీసుకోండి, ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు కానీ మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ సామాన్యుల నుంచి, అబ్దుల్ కలాం నుంచి, స్ట్రీట్ లైట్ కింద చదువుకున్న అబ్దుల్ కలాం సైంటిస్ట్ అవ్వడమే కాదు, సైంటిస్ట్ అయింది కాబట్టి రాష్ట్రపతి అయ్యిండు. సైంటిస్ట్ కాకపోతే రాష్ట్రపతి అయి ఉండేవాడు కాదు. కానీ ఆయన చదువుకునేటప్పుడు రాష్ట్రపతి అయితే అని ఏం చదువుకోలే, సైంటిస్ట్ కావాలనుకుని చదివిండి, సైంటిస్ట్ నుంచి రాష్ట్రపతికి అయ్యిండు అబ్దుల్ కలాం. మరి మనం ఎందుకు కాకూడదు? మనం ఎందుకు బాధ్యత నెరవేర్చకూడదు? మనం ఎందుకు మన బాధ్యతల నుంచి మనం పారిపోవాలి? మన స్కూల్లోనో మన గల్లీలోనో గంజాయి అమ్ముతుంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలి? మనం ఎందుకు చెప్పకూడదు? మనం ఎందుకు నియంత్రించకూడదు? మన కళ్ళ ముందల్నే సమాజం కూలిపోతుంటే ఇది సామాజిక బాధ్యత కాదా? మాకెందుకు లేనాడు ఆనాడు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల పిల్లలు, ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ యాదయ్య, కిష్టయ్య, యాదయ్యలు మాకెందుకు లేదు తెలంగాణ వస్తే రాకపోతే రాదు, మేము బాగానే ఉన్నాం అనుకుంటే తెలంగాణ వస్తుండేనా? వాళ్ళందరూ త్యాగాలు చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో మనం నిటారుగా నిలబడగలిగినాం కదా. రేపు మీరు చేసే మారల్ పోలీసింగ్, మీరు చేసే ఫిజికల్ పోలీసింగ్ రేపు మన భవిష్యత్ తరాలకు మంచి బాటలేస్తాయి. తప్పకుండా ఇక్కడికి వచ్చిన మా పోలీసులే కాదు, వీడికి వచ్చిన ఎన్ఎస్ఎస్ పిల్లలు కూడా ఆ పోలీసుల కంటే ఏమాత్రం తక్కువ కాదని నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటి వరకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కానీ, ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ కానీ, అదర్ ఇష్యూస్ ఏవైతే అధికారులు చెప్పినరో వాటితో పాటు నేను చెప్పేది నైతిక విలువల్ని పెంపొందించాల్సిన అవసరం ఈ సమాజంలో ఉంది. నైతిక విలువల్ని బోధించే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు లేకపోవడం మనకు ఒక లోపము. ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలంటే మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని
మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా. గౌరవ ముఖ్యమంత్రి గారు జీవిత సారాన్ని చక్కగా దిశానిర్దేశంగా మీ అందరికీ అందించినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అవినాష్ మోహంతి గారిని వందన సమర్పణ చేయాల్సిందిగా కోరుతున్నాను. Good evening, everybody. For those who don't know, the NSS motto is not me, but you. So, for an organization that is existing for everybody else apart from themselves, I think what the CM gave, Honorable CM gave away in his speech indicated a lot. The first thing that he told was how you make your families, make your families work. He told what to do with your lives, and he told you that you have 24 hours in a day. So design your life as you want your life to be done. It's ultimately at the end of the day, your life is what you make of it. So we all leave with a very valuable message today. I thank the Honorable CM for gracing the occasion. I extend my heartfelt thanks to the Honorable IT Minister for making it here and for his valuable message. The Director General of Police, the Commissioners of Police of Hyderabad, Rajkonda, Principal Secretary Education, for having made it, having organized this entire event, and making sure that the police and the police who are not in uniform are on a single platform today. And I hope we take it forward from here. Ee roju nunchi munduku teesukoladam event is the beginning, it's not the end of the process. We hope all of you join us and we all work towards making our own lives much better. Thank you, everybody, and especially my best wishes again to the NSS volunteers who have made it here, and wish them the very best in taking the society forward the way we think we want to. Thank you.